అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లేవియా కాండంలోని చివరి అధ్యాయమైన 27వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయండి. మనం దేవుని వాక్యాన్ని ఒక్కరికైనా వినిపింప చేసినట్లు అవుతుంది. 27వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన యెడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్లు వయసు వరకు మగవానికి పరిశుద్ధ స్థలము యొక్క తులము వంటి 50 తులముల వెండి నిర్ణయింపవలెను. ఆడుదానికి 30 తులముల వెండి నిర్ణయింపవలెను. 5 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్ల లోపల వయస్సు గల మగవానికి 20 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. 1 నెల మొదలుకొని 5 ఏండ్ల లోపల వయసు గల మగవానికి 5 తులముల వెండి వెలను, ఆడుదానికి 3 తులముల వెండి వెలను నిర్ణయింపవలెను. 60 ఏండ్లు ప్రాయము దాటిన మగవానికి 15 తులముల వెలను, ఆడదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత భేదవాడైన ఎడల అతడు యాజకుడు ఎదుట నిలువవలెను. అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను. యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతి దానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. అట్టి దానిని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను, మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. పశువును మార్చిన ఎడల అదియు దాని మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును. జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్రత జంతువులలో ఒకదానిని తెచ్చిన ఎడల ఆ జంతువును యాజకుని ఎదుట నిలవబెట్టవలెను. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడు వగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. అయితే ఒకడు అట్టి దానిని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలను 5వ వంతు వానితో కలపవలెను. ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకే దాన్ని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింపగోరిన ఎడల అతడు నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలపవలెను. అప్పుడు ఆ ఇల్లు అతనిదగును. ఒకడు తన పిత్రజితమైన పొలములలో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దాన్ని చల్లపడి విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. 19 యావల విత్తనములు 50 తులముల వెండి వెలగలది. అతడు సునాద సంవత్సరములు మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల నీవు నిర్ణయించి వెల స్థిరము. సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరములు లెక్క చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరము వరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాన్ని వారడి తగ్గింపవలెను. పొలము ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతును అతడు దానితో కలపవలెను. అప్పుడు అది అతని దగును. అతడు ఆ పొలమును విడిపింపని ఎడల వేరొకనికి దాన్ని అమ్మిన ఎడల మరి ఎన్నటికీ దాన్ని విడిపింపవేలు కాదు. ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాక అది ప్రతిష్ఠించిన పొలము వలె యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఆ స్వాస్యము యాజకుని దగును. ఒకడు తాను కొనిన పొలమును అనగా తన స్వాస్యములో చేరని దానిని యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు సునాద సంవత్సరము వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేర చొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాన్ని చెల్లింపవలెను. సునాద సంవత్సరమున ఆ భూమి ఎవని పిత్రజితమైనదో వానికి అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలెను. నీవు వెలలన్నీ పరిశుద్ధ స్థలము యొక్క వెల చొప్పున నిర్ణయింపవలెను. 1 తులము 20 చిన్నములు. అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక ఎవడునూ దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైననేమి గొర్రె మేకల మందలలోనైతేనేమి యెహోవాదగును. అది ప్రతి అపవిత్ర జంతువు అయిన ఎడల వాడు నీవు నిర్ణయించు వెలలో 5వ వంతు దానితో కలిపి దాన్ని విడిపింపవచ్చును. అది విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాన్ని అమ్మవలెను. అయితే మనుషులలో గాని జంతువులలో గాని స్వాస్యమైన పొలములలో గాని తనకు కలిగిన వాటన్నింటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపకూడదు. ప్రతిష్ఠించిన సమస్తమును యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. భూధాన్యములలో నేమి వృక్షధాన్యములలో నేమి
భూఫలములన్నింటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనాను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. గోవులలోనేమి గొర్రెల మేకలలోనేమి కొల క్రింద నడుచు వాటన్నింటిలో దశమ భాగం ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన ఎడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితములగును. అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము. ఇది యెహోవా సినాయి కొండ మీద ఇశ్రాయేలీల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.